సునీల్ గారు రైజింగ్ టైం అది యాక్చువల్గా. నువ్వు నేను సూపర్ డూపర్ హిట్ అయి ఉంది. కామెడీకి అప్పటి వరకు మన బ్రహ్మానందం గారు చూస్తూ 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 ఒక్కసారి కామెడీ టైమింగ్ కామెడీని టర్న్ చేసిన సునీల్ గారు ఎరా అది. అప్పుడే మన ఇండస్ట్రీలో అడుగుపెట్టి వెళ్తున్నాడు. నువ్వు నేను సినిమాతో సునీల్ అంటే ఏంటో ఒక్కసారి మొత్తం ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా చేసిన సినిమా క్యారెక్టర్లో. తర్వాత మనసంతా నువ్వేలో సాలిడ్ గా పడ్డది తన క్యారెక్టర్. ఓన్లీ కమెడీయే కాకుండా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్. ఆ ఉమ్, సినిమా ఎంత తోటు ఉంటాడు, ఎంత సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే తను ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ గా ఉన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ బాండింగ్ అంతా ఓకే. జస్ట్ ఏదో సినిమా కోసం ఏదో ఫ్రెండ్ ఉంటాడు పక్కన, హీరో పక్కన, జస్ట్ ఆ కన్వర్జేషన్ అంతా కామెడీ కామెడీకి వచ్చిన తర్వాత ఒకే ఒక సీన్ ఉంటుంది. వాళ్ళిద్దరు బాండింగ్ కానీ లేకపోతే సునీల్ ఉన్న యాక్టింగ్ ని అప్పటి వరకు కామెడీ అని అనుకున్నాం మనము. సునీల్ కూడా యాక్టర్ రా అని ప్రూవ్ చేసిన సీన్ ఒకటి ఉంటుంది. వర్షంలో ఏడవరా. వర్షంలో తను రిజెక్ట్ చేసి తన హీరోయిన్ ని రిజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్రేకప్ అయిన తర్వాత హీరోయిన్ వెళ్ళిపోయిన తర్వాత ఉదయ్ కిరణ్ ఏడుస్తూ ఉంటాడు. ఆ వర్షం పడుతుంటది. వర్షం పడుతుంటే ఉదయ్ కిరణ్ ఏడుస్తుంటే ఈ మొత్తము సునీల్ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వచ్చి ఏడుస్తుంటే వెనక నుంచి వచ్చి భుజం మీద చేసి ఏడుస్తుంటే ఆ వర్షంలో కూడా కళ్ళు తుడుచుకుంటాడు అనమాట, తెలిసిపోద్దేమో సునీల్కి అని. అప్పుడు సునీల్ డైలాగ్ ఉంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ కూడా, వర్షం కూడా అప్పుడప్పుడు మంచి చేస్తుందిరా, మన కన్నీళ్ళని ఎదుటివాడికి కనపడకుండా చేస్తుంది. ఏడువురా నువ్వు, కంటిన్యూగా ఏడువు, నీ బాధనంతా మర్చిపోయేలాగా ఏడువు అని ఒక్కసారి తను హక్ చేసుకొని అక్కడ స్టార్ట్ అవుద్ది సాంగ్. ఎవరిని ఎప్పుడు వేరే అక్కడ మనం ఇక్కడ ఎంతమందికి హ్యాట్సాప్ చెప్పాలో తెలుసా? డైరెక్టర్కి, హీరోకి, సునీల్కి, సిరివెన్నెల సీతారామ శాస్త్రికి, ఈ నలుగురికి మనం నిజంగా ఆర్పి నిజం లేసి పట్నాయక్ ఆల్సో, ప్లీజ్. ఆర్పి పట్నాయక్. ఆర్పి పట్నాయక్, యా, ఐదుగురికి, మనం ఐదుగురికి లేసి మనం స్టాండింగ్ ఉమ్, ఓవేషన్ ఇచ్చిన తప్పులేదు థియేటర్లో. ఇచ్చినాడు సార్. ఇప్పుడు కానీ ఇప్పుడైనా కానీ మనం ఆ సినిమాని రీ రిలీజ్ చేస్తే అసలు ఎంత నేర్చుకోవచ్చు అంటే ఆ సినిమాలో ఇప్పుడు ఆ ఆ ఎమోషన్ అంత అంత ప్యూరిటీ ఉంటుంది అబ్బా ఎమోషన్. ఎక్కడ ఆర్టిఫిషియల్ గా ఉండదు, సినిమాటిక్ గా ఉండదు. ఏదో రాశాం కదా డ్రామా అని ఏదో యాక్ట్ చేయరు. సెంటిమెంట్ సీన్స్ ఎవరైనా రాసుకోవాలన్నా కానీ, ఒక ఎమోషన్ క్యారీ చేయాలన్నా కానీ అలాంటి సీన్స్ ని ఒకసారి స్టడీ చేసుకొని రాసుకుంటే నువ్వు రుద్దాల్సిన అవసరం లేదు. ఒక ఒక సెంటిమెంట్ రాసి 4-5 వంద డైలాగులు రాయడం అవసరం లేదు. ఒకే ఒక డైలాగ్, వర్షం కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు నీ కన్నీళ్ళు కనపై ఎదుటి కనపడకుండా అంటే ఎంత ఎంత బాగా రాశాడు ఒకే ఒక లైన్. అది డెప్త్. పరుచూరి వ్యాస్ గారు అంటే మనం నమ్మగలమా?